హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్ను ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గతంలో గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్ను అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని టిమ్స్ ఆసుపత్రి పనులను శుక్రవారం ఉదయం కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లోని ఎయిమ్స్ స్థాయికి వైద్యం అందించేలా టిమ్స్ను ఆలోచించి రూపకల్పన చేశామని తెలిపారు. సనత్నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ ను తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఒకనాడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా లేదంటే నిమ్స్, ఈ మూడు మాత్రమే. హైదరాబాద్ అంటే గాంధీ, లేకపోతే ఉస్మానియా, లేకపోతే నిమ్స్. కానీ అట్లా కాదు. హైదరాబాద్ లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్ లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. హైదరాబాద్ లో కూడా మరి 4 టిమ్స్ హాస్పిటళ్లు మంజూరు చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ టిమ్స్ సనత్ నగర్ ఓపీ సేవలు ప్రారంభమైనాయంటే మా సూపరింటెండెంట్ గారిని అడిగి మరి మేము కూడా చూస్తాము ఎట్లా జరుగుతా ఉంది. ఇది మా నాయకుడి విజన్, మా నాయకుడి కళ. హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలనేది. 350 బస్తీ దవాఖానాలు పెట్టాము, ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలు. అట్లాగే అద్భుతమైన సేవలు అందించడానికి టిమ్స్ పెట్టాము. ఎట్లా పనిచేస్తున్నాయో చూడ్డానికి వస్తామంటే వారు చాలా విశాల హృదయంతో మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు.